ఓం శ్రీ మాత్రే నమః. జూలై 6వ తేదీ ఆదివారం నుంచి జూలై 12వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆందోళన తొలగుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సమర్థతను చాటుకుంటారు. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. సంతానానికి 2వ విడత కౌన్సిలింగ్ అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కాంట్రాక్టులు, ఏజెన్సీలు చేజిక్కించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సాహిత్య సంస్మరణ సభల్లో పాల్గొంటారు. వారం మధ్యలో కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. గృహయోగం. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయ రంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరలో కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడతాయి. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. గొప్ప గొప్ప అవకాశాలు మీ దరి చేరుతాయి. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయం పఠించడం మంచిది. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు భారం అనిపించవు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. సన్నిహితులకు సాయం అందిస్తారు. ఆది సోమవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అభియోగాలు, విమర్శలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. జూదాలు, బెట్టింగులకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యవహారాల్లో విజయం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపార రంగంలో వారికి అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉద్యోగాలు ప్రగతి పదంలో సాగుతాయి. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిళ్లు ఉంటాయి. ఈ వారం చివరలో సినిమా, విద్య, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఒక్కసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు పనివార్లతో చికాకులు తప్పవు. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో దుర్గా అమ్మవారిని పూజించండి. సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారి వారం ప్రారంభంలో పనులు చురుగ్గా సాగుతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగనిపిస్తుంది. ఖర్చులు సంతృప్తికరం. అవసరాలు నెరవేరుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మంగళ, బుధవారాల్లో నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉద్యోగస్తులు కుదుటపడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని వివాదాలకు సంబంధించి చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న ప్రగతిని సాధిస్తారు. విద్యార్థులు లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరలో కోళ్లు, మత్స్య, పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తిగా ఉండదు. విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఏదైనా అమ్మకానికై చేసే ప్రయత్నాలు వాయిదా పడగలవు. మీ రాక బంధువులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం భక్తి శ్రద్ధలతో విష్ణు ఆరాధన చేయడం మంచిది. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. పరిచయం లేని వారితో జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో మంచికి పోతే చెడు ఎదురవుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు. వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణానికి అనుకూలం. వారం మధ్యలో వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో సంతోషకరమైన సమాచారం అందుతుంది. టెక్నాలజీ రంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం చివరలో బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించే వారి వలన కొంత నష్టపోయే ఆస్కారం ఉంది. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడం మంచిదని గమనించండి. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. గ్రహ సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి ప్రారంభంలో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శనివారం నాడు ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంప్రదింపులు ఫలించవు. యత్నాలను విరమించుకోవద్దు. పరిస్థితుల్లో నిదానంగా మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహాను పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులతో జాగ్రత్త. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. సహోద్యోగుల సాయంలో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు సామాన్యం. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వారం మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. యుక్తితో వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు సాధిస్తారు. వ్యాపార వర్గాలు ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో చికాకు తొలగుతుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. వారం చివరిలో వృత్తి, వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకుంటారు. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. సింహరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతిని పూజించండి, ప్రార్థించండి. అలాగే దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారి వారం ప్రారంభంలో సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. గృహంలో మార్పులు చేపడతారు. వ్యవహార అనుకూలత ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను గమనించండి. తొందరపడి చెల్లింపులు జరుపుకోవద్దు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
వ్యాపారాల్లో రాణిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిళ్లు, సమస్యలు తీరుతాయి. వాహన, గృహ యోగాలు కలిగే సూచనలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం చివరిలో ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో చికాకులు ఎదుర్కొంటారు. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల వారు పనివాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది. శని బాధలు, గ్రహపీడల నుంచి బయటపడతారు. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో అన్ని అనుకున్నట్టే జరుగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పరిచయాలు బలపడతాయి. బంధువులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సోదరులతో విభేదిస్తారు. మంగళ, బుధవారాల్లో ఆధిపత్యం ప్రదర్శించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధన ప్రలోభం తగదు. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. వారం మధ్యలో ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు మందకొడిగా సాగుతాయి. కష్టపడ్డ ఫలితం కనిపించని స్థితి. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాల్లో ఇతరుల ఆధిపత్యం పెరిగి ఇబ్బంది పడతారు. వారం చివరిలో ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రముఖుల కోసం షాపింగ్లు చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. మీ లక్ష్య సాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివాళ్లతో చికాకులు అధికమవుతాయి. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం, చదువులపై శ్రద్ధ వహిస్తారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. నోటీసులు, కీలక పత్రాలు అందుతాయి. గృహ మార్పు అనివార్యం. వ్యవహారాలతో తీరిక ఉండదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆది, గురువారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు సాధన. వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆప్తులతో వాగ్వాదాలు నెలకొంటాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార వర్గాల కృషి ఫలిస్తుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఖర్చులు పెరగడంతో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. స్త్రీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించినా, ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ ఇష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పనులు అర్థాంతరంగా నిలిపివేయవలసి వస్తుంది. మంగళ, శనివారాల్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు.
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. ఆత్మీయుల సలహాను పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి. అధికారుల దృష్టి మీపై పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వారం మధ్యలో మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో మీ హోదాలు పెరిగే సూచనలు. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివర్లో స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. దూరదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అర్ధాంతరంగా ముగించిన పనులు పునఃప్రారంభిస్తారు. మనస్సుకు నచ్చని సంఘటనలు ఎదురవుతాయి. మీ చుట్టుపక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వీలైనంత ఎక్కువ సమయం దైవ ధ్యానంలో గడపడం మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆత్మీయులకు సాయం అందిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. పదవులను స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఖర్చులు భారం అనిపించవు. విలాస వస్తువులను అమర్చుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. గురు శుక్రవారాల్లో బాధ్యతలను అప్పగించవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారం అవుతుంది. వాహన యోగం ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. వారం చివరలో ప్రేమికుల తొందరపాటు అనర్థాలకు దారితీస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో ఆటంకాలు అధిగమిస్తాయి. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వాహనం మరమ్మతులకు గురయ్యే ఆస్కారం ఉంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ లక్ష్మీనారాయణలను పూజించినా ప్రార్థించినా శుభం చేకూరుతుంది. కొంతవరకు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ఆర్థిక వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం కుదుట పడుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఎదుటివారి వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనేక పనులతో సతమతమవుతారు. సంతానం కోసం బాగా శ్రమిస్తారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వారం మధ్యలో కొత్త పనులు ప్రారంభించి సమయానుసారం పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఆస్తి వివాదాలు తీరుతాయి. వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగాల్లో మీ లక్ష్యాలు నెరవేరుతాయి. వారం చివరిలో చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కంప్యూటర్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తారు. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరిని నొప్పించవద్దు. పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. నగదు విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. చిన్నపాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. జూదాల జోలికి పోవద్దు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు భూములు కొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం. కళారంగం వారి యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో మందులు ఆల్కహాల్ నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగుతుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అశ్రద్ధ ఆలస్యాల వలన కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.